వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. సోప్ బాక్స్ కోసం ఇలాంటి సోప్ బాక్స్ కనుక తీసుకున్నారనుకోండి, సోప్ అనేది మనకి 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మనకి చేతితో మనకు సోప్ తీసుకున్నప్పుడు ఊకే జారిపోతూ ఉంటుంది కదా, ఇలాంటి సోప్ బాక్స్లో పెడితే కంప్లీట్గా అయిపోయేంత వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పైన మనకి నెట్ ఉంది చూడండి, బ్రష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. ఇంకా స్మాల్ ఐరన్ బాక్స్ అయితే చూడండి, ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అయితే ఉంది. అండ్ ఇందులో మనం ఓపెన్ చేసుకొని వాటర్ కూడా పోసేసుకోవచ్చు. మిడిల్లో ఇలా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేసామనుకోండి, మనం బట్టలు అనేది ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయితో వాటర్ పోసేసుకొని తర్వాత ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే స్ప్రే లాగా వచ్చేస్తుంది కాబట్టి ఐరన్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎన్ని బట్టలైనా చాలా ఈజీగా మనమైతే ఐరన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి మధ్యలో ఇక్కడ ఒక బ్రష్ అయితే ఉంది కదా, ఈ బ్రష్ ఏంటంటే మనం పైన హ్యాండిల్ ఉంది, హ్యాండిల్తో మనం రౌండ్గా తిప్పేసామనుకోండి, బ్రష్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్కి కంప్లీట్గా బ్రష్ అయితే అయిపోతుంది. అండ్ ఈజీగా మనం తినొచ్చు, ఎందుకంటే కెమికల్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కంటే ఇలా క్లీన్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇంకా మనకు సిల్వర్ పేపర్ కానీ ఇంకా సిలికాన్ పేపర్ కానీ మనం దేన్నైనా ప్యాక్ చేయాలి అనుకుంటే కత్తెరతో కానీ చేతితో కానీ కట్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాంటి మిషన్ కనుక తీసుకుంటే కంప్లీట్గా మనకి ఎంత కావాలో అంతవరకు కట్ అయిపోతుంది. అండ్ ఇంకా ఫ్రూట్స్ పైన కానీ ఏదైనా ఫుడ్ మిగిలిపోయినప్పుడు కూడా వాటిని ప్యాక్ చేసుకోవడానికి క్యాప్స్ కంటే ఈ కవర్ బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ బాక్స్ అయితే చూడండి, అండ్ ఈ స్టాండ్ ఏంటంటే మనకి సింగిల్ బాక్స్ అయితే వస్తుంది. సింగిల్ బాక్స్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఇలా మనకు హ్యాండిల్ సైడ్కి అయితే హ్యాండిల్ ఉన్న దగ్గర లాక్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఇలా లాక్ చేసేసుకొని హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, బాత్రూంలో కానీ, బాల్కనీలో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మనం ఏవైనా స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. అండ్ బట్టలు వేసుకోవడానికి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్నాక్స్ కానీ, బుక్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మీరు స్మాల్ ఫ్యాన్ కావాలనుకుంటే, ఇప్పుడు మీరు ఎక్కడికైనా కార్లో వెళ్తున్నారనుకోండి, మీకు గాలి రాలేదు, ఏసీ అంటే పడని వాళ్ళు ఇలాంటి స్మాల్ ఫ్యాన్స్ అయితే దొరుకుతాయి. జస్ట్ యూఎస్బి పిన్ పెట్టేసుకొని ఇలా ఆన్ చేసామనుకోండి, చాలా కూల్ గాలి అయితే మనకైతే వచ్చేస్తుంది. అండ్ కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకోండి, పడుకున్నప్పుడు దోమలు కుట్టకుండా ఇలాంటి ఫోల్డింగ్ దోమతెర అయితే దొరుకుతుంది. అండ్ చాలా బాగుంది చూడండి, చాలా మంచి డిజైన్ కూడా ఉంది. వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక కూడా వేయడానికి అయితే బాగుంటుంది. ఈ మస్కిటో నెట్ అనేది డిఫరెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, షూ ఫోల్డింగ్ స్టాండ్ అయితే ఇది డిఫరెంట్గా అయితే ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చూడండి, వైలెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సూపర్గా అయితే ఉంది కదా. అండ్ ఇందులో మనము చెప్పల్స్ అనేటివి ఇలా నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా పైన ఇలా మనం ఏదైనా బొకే పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మనము ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు మనకు పక్కకు కూడా జరిపేసుకొని పెట్టుకొని కింద క్లీన్ చేయడానికి కూడా సూపర్గా అయితే అనిపిస్తుంది. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి చాలానే దొరుకుతాయి. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చూడండి, చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది. ఒకేసారి చాలా ఎక్కువ వరకు అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మాప్ కనుక యూజ్ చేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఇల్లు తుడుచుకోవచ్చు 2-in-1గా యూజ్ చేసుకోవడానికి కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, మనము టిష్యూ పేపర్స్ కానీ లేదనుకోండి ఏదైనా కవర్, డస్ట్బిన్ కవర్ కనుక యూజ్ చేయాలనుకుంటే ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. బాక్స్ తీసుకొని వాల్కి పెట్టేసామనుకోండి, బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ తీసేసుకొని ఇలా వాల్కి పెట్టేసామనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్ కూడా మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. సూపర్ లుక్ కూడా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఏదైనా సూప్ కానీ ఇంకేదైనా సాంబార్ ఇట్లా మనం ఎక్కువ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పడిపోతుంది. జస్ట్ మనకి లిక్విడే కావాలి అనుకుంటే మాత్రం ఆయిల్ డివైడ్ చేయడానికి ఈ స్పూన్ అయితే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ స్పూన్ వచ్చేసి మనకి 199 నుంచి 500 వరకు అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మనం ఏదైనా ఫుడ్ మిగిలిపోతే డైరెక్ట్ తీసుకెళ్ళి సింకులో పడేయడం చాలా మందికి అలవాటు ఉంటుంది, అదొక బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్లిప్ ఒకటి దొరుకుతుంది, నెట్టెడ్తో ఇట్లాంటివి దొరుకుతాయి. ఇది పెట్టేసుకొని ఇట్లా మనము ఏదైనా ఫుడ్ అయినా మనం ఇట్లా వడగట్టేసామనుకోండి, ఈజీగా మనకు క్లీన్ అయిపోతుంది. అండ్ ఇంకా మనకి ఇంకా సింక్ దగ్గర వాటర్ జామ్ అవ్వడం అలాంటిది అయితే అస్సలు అయితే అవ్వదు. స్టవ్ విషయానికి వచ్చేస్తే మనం వంట చేసేటప్పుడు ఎక్కువగా చూడండి, ఏదైనా వంట చేసినప్పుడు ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది. ఆయిల్ పడ్డప్పుడు క్లీన్ చేయడానికి అస్సలు అయితే రాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి మనకి
సిల్వర్ది ఒకటైతే ప్యాడ్ లాంటిదైతే దొరుకుతుంది. ఇలా పెట్టేసుకొని మనం వాడిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్‌లో బట్టలేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కొని ఉంటుంది. ఇంకా డస్ట్ ఉందనుకోండి మనకు బట్టలకనేది అలాగే పట్టుకొని ఉంటుంది కదా! అలాంటప్పుడు ఏం చేయాలంటే వాషింగ్ మిషన్‌లో ఏసేటి ఇలాంటి చిన్న చిన్నవి మనకి గ్యాడ్జెట్స్ అయితే దొరుకుతాయి. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఇంకా డస్ట్ కూడా ఏదైనా ఉందనుకోండి కంప్లీట్‌గా అయితే తీసేస్తుంది. అండ్ బట్టలు కూడా చాలా ఫ్రెష్‌గా, నీట్‌గా అయితే వచ్చేస్తాయి. నేను కూడా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనము బెడ్ పైన పడుకున్నప్పుడు అంతే కాకుండా మనకు డోర్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా బొద్దింకలు కానీ లేదనుకోండి ఎలకలు ఇట్లాంటివి బల్లులు వస్తూ ఉంటాయి కదా! సో, ఇట్లా మనకి చార్జర్స్ కట్ అయిపోయినాయి అనుకోండి. సో, ఏం చేయాలంటే వాటికి ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే దొరుకుతాయి. ఇట్లా మనం ఎడ్జెస్‌కి పెట్టేసినాం అనుకోండి అవి వచ్చినా కానీ కొరకడానికి అయితే ఉండదు. కాకపోతే ఇట్లాంటి పిన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా బెస్ట్. మీరు ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి సింక్‌లో ట్యాప్‌కి ఇలాంటి చిన్న బాక్స్ గనుక పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో చాలా కలర్స్, డిజైన్స్ ఉంటాయి. మనం గిన్నెలు తోమడానికి స్పాంజెస్, బ్రషెస్ ఇట్లా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా! అప్పుడు ఏం చేయాలంటే మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి బాక్స్‌లో గనుక పెట్టేసుకున్నాం అనుకోండి నీట్‌గా ఉంటుంది. మనం ఎక్కువగా స్మెల్ రాకుండా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. డ్రైగా కూడా ఉంటాయి. ఇంకా వాష్ బేసిన్ విషయానికొచ్చేస్తే వాష్ బేసిన్ దగ్గర వాటర్ అనేది మనకి కొంచెమే రావాలి అనుకుంటే మాత్రం సో, మనము కొంచెం రావాలనుకుంటే రాదు. ఇలాంటివి మనకి చిన్న చిన్న క్యాప్స్ అయితే దొరుకుతాయి. చూడండి 2 సైడ్స్ నుంచి వాటర్ అయితే వస్తాయి. పైనుంచి వాటర్ వస్తాయి, కింద నుంచి వాటర్ వస్తాయి. మనకి ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవడానికి క్యాప్స్ బావుంటాయి. ఇంకా ఇక్కడైతే చూడండి ఈ బ్రష్ వచ్చేసి మనకి ఈ బ్రష్‌తో గిన్నెలు తోముకోవచ్చు. అంతేకాకుండా షూ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ పైన ఒక హోల్ ఉంటుంది. క్యాప్ తీసేసి మనం లిక్విడ్ ఏసేసుకొని ఇలా షూ క్లీన్ చేసేసుకోవచ్చు. షూ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత తెల్లగా అయిపోతుంది బ్రష్ కూడంగా అంతే స్మూత్‌గా అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా షూ క్లీన్ చేసిన తర్వాత మనం ఇలా వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు, క్లాత్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ చాలా యూజ్ ఉంటుంది. ఈ హోల్డర్ అయితే చూడండి చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. హోల్డర్ ఏందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మనకు ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రతిదీ మనం స్టోర్ చేసుకోవడానికి ఈ హోల్డర్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 బాక్సెస్ అయితే చూడండి గ్రీన్, ఆరెంజ్, వైట్ అండ్ ఈ 3 బాక్సెస్‌లో మనకు ఆరెంజ్ అయితే ఇక్కడైతే వాల్‌కి అయితే పెట్టేశారు. ఏంటంటే ఇందులో మనము స్పూన్స్ ఉంటాయి కదా! స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ ఇంకా ఏవైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా! వాటన్నిటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇలా తీసేయొచ్చు. అంతేకాకుండా కింద 3 క్లిప్స్ అయితే వస్తాయి. ఆ క్లిప్స్‌కి ఇలా మనం ఇంకా వెజిటబుల్ పిల్లర్స్ అలాంటివి ఉంటాయి కదా! హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్‌లో కార్నర్‌కి ఇలాంటి చిన్న స్టాండ్ అయితే ఒకటైతే దొరుకుతుంది. ఇది చాలా బావుంటుంది. మనం వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి క్లిప్ ఉంటుంది. టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకుంటే కిచెన్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఈరోజు చూపించిన ఈ వస్తువులు మీకు నచ్చాయనుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్.